మీరు కానండి, నాకు సబ్జెక్టు లేదు మాట్లాడితే తర్వాత. మిత్రులారా, నా పేరు చావడి సుధాకర్ రావు, ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు ప్రజా సంఘాలు, దళిత సంఘాలు అందరం కలిసి ఒంగోలులోని రిమ్స్ హాస్పిటల్లో బండ్లమూడికి సంబంధించిన దళితుల్ని పరామర్శించడానికి రావడం జరిగింది. 75 సంవత్సరాల తర్వాత కూడా ఈనాటికి రోజుల్లో వార్తల్లో దళిత వాడల మీద అగ్రకులాల దాడి అనేటువంటి నిరంతరం జరుగుతూ ఉంది. ప్రభుత్వ యంత్రాంగము, పోలీసులు అంటే లెక్కలేని తరమైనటువంటి. నిన్నట చేకూర్తి పక్కన బండ్లమూడి అనేటువంటి గ్రామంలో దళితులకు సంబంధించిన పొలంలో రెడ్లకు సంబంధించిన గొర్రెలు మేస్తా ఉంటే వాటి వద్ద వాటిని అరకాయించడం జరిగింది. వాటిని తరిమేస్తే వాళ్ళ గొర్రెలు తరివేశారని చెప్పి దాని మీద రెడ్లు వచ్చి దబాయించి కర్రలతో వాళ్ళ మీద దాడి చేసి కొట్టడం జరిగింది. దీంట్లో 6గురికి తీవ్రమైన గాయాలు, తలల పగలటం, చేతులు ఎరగటం, క్షతగాత్రులుగా హాస్పిటల్లో ఉండటం జరిగింది. మరి వాళ్ళు ఏ రోజుకు ఆ రోజు బతికే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడ దీనాపాల పరిస్థితి. అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా వాళ్ళ మీద వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ ఏమీ పోలీసు వాళ్ళు చేయలేదు. ఈ దాడి పోలీసుల సమక్షంలో జరిగింది. ఇది దళితులు పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తే వాళ్ళ పొలంలో గొర్రెలు పెట్టి మేపుతున్నారని చెప్తే పోలీసులు వచ్చి పోలీసు సమక్షం విచారిస్తూ ఉంటే వాళ్ళ ముందే వీళ్ళు దారంటే ఈ రోజుకి గ్రామాల్లో రెడ్లు, కమ్మలు సంబంధించినటువంటి దాడులు ఎలా చేస్తున్నారు. వాళ్ళు పోలీసులు అంటే భయం లేదు, కలెక్టర్ అంటే భయం లేదు, ఇలా చేస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పుడు మార్చాల్సిన అవసరం ఉంది. ఎస్పీ గారు దీని మీద నిష్పక్షపాతంగా చేయాలని చెప్పి మేము చేస్తున్నాం. ఎందుకంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అధికార పార్టీ లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్పిన పనులే చేస్తున్నారు తప్ప అసలు కమ్మారెడ్డి అంటే కేసే చేయట్లా, పెట్టినా కూడా నామమాత్రం చేస్తున్నారు. కాబట్టి ముందు దళితులకు నమ్మకం కలిగించే పత్రాలు చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళకి సంబంధించినటువంటి నష్టపరిహారం కలిగించాల్సి ఉంది. వాళ్ళకి తీవ్రమైన గాయాలు తగిలి హాస్పిటల్లో ఉన్నారు. ఏ రోజుకి ఆ రోజు పనిచేసుకుని బతికే వాళ్ళు వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన ఎక్స్గ్రేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎస్టీ కేసు పెట్టి దాని మీద సంబంధించినటువంటి చేయాల్సిన అవసరం ఉంది. వెంటనే వాళ్ళకి బెయిల్ రాకుండా ఉండాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చేంకొచ్చి పక్కన జరిగేటువంటి దాడుల్లో కూడా వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తున్నారు, కమ్మలు కానీ రెడ్లు కానీ. ఇది చాలా దుర్మార్గమైనది. పోలీసులు అగ్రకులాలకు అనుకూలంగా పనిచేస్తున్నారని చెప్పి ప్రజలందరూ అనుకుంటారు. కాబట్టి ఈనాడు మేము ఎస్పీ గారు చెప్పేదంటే మీరు నిష్పక్షపాతంగా చట్టబద్దంగా చేశారంటే దళితులకు న్యాయం చేయాలి. ముఖ్యంగా ఈ రోజు బండ్లమూడిలో ఉండే దళితులకి న్యాయం చేయాలని చెప్పి వాళ్ళందరికీ మీరు ప్రత్యక్షంగా వచ్చి హాస్పిటల్లో కలెక్టర్ గారు, ఎస్పీ గారు వచ్చి బాధితుల ముందు పరామర్శించాలి. ఎవరో బావులు వాళ్ళు పంపించే పరామర్శం కాదు, వాళ్ళు వస్తేనే వాళ్ళకి నమ్మకం ఉంటుంది. కాబట్టి మీరు వెంటనే వచ్చి హాస్పిటల్లో వాళ్ళకి నమ్మకం కలిగించాలి, వాళ్ళకి న్యాయం కలిగించేట్టుగా చేయాలని చెప్పి మేము దళిత ప్రజా సంఘాలు అందరం కూడా